నమస్తే అండి. ఢిల్లీ కార్ సిద్దిపేట్ హుందాయ్ గ్రాండ్ i10 ఆస్టా వేరియంట్ 2014 డీజిల్ కారు. ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ ఉంది కారు. ఎక్కడ స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదు, చాలా నీట్గా ఉంది కారు. వెల్ మెయింటైన్ కారు, చాలా తక్కువ తిరిగింది. 54,000 ఆన్ సర్వీస్ రికార్డు. ఎవరికి సర్వీస్ రికార్డు కావాలన్నా మేము పీడీ పంపిస్తాం, చూసుకోవచ్చు. 4 అలై వీల్స్, పుష్ స్టార్ట్ వేరియంటు, స్టీరింగ్లో ఆడియో మౌంటర్ కంట్రోల్ ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదు కార్కి, చాలా ఎక్సలెంట్ ఉంది. పర్ఫెక్ట్గా కండిషను. జస్ట్ ఆఫీస్కు ఇంటి తిరిగిన కార్ ఇది. ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్, ఢిల్లీ DL 3CBZ 9742 వెహికల్ నెంబరు, చూసుకోవచ్చు. వెనకాల పార్కింగ్ సెన్సార్స్ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ చాలా మంచి వర్కింగ్లో ఉంది. వెనకాల రియర్ వైపర్, రియర్ డిఫాగర్ ఉంది కార్కి. ఆస్టా వేరియంట్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. మనకు సెన్సార్తో డిక్కీ ఓపెన్ అవుతుంది. మనకు చూసుకోవచ్చు 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా కొందరికి షోరూమ్తో వచ్చినప్పుడు ఒకటి కీ ఉంటుంది. వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. దీనికి సంబంధించిన అన్ని కీస్ కూడా వీళ్ళు కార్తో ఉన్నాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు. 4 టైర్లు, ముందు టైర్లు వచ్చేసి 60 to 70% ఉన్నాయి. వెనకాల 50% టైర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఒక 25 to 30,000 దాకా కిలోమీటర్ తిరుగుతాయి. అవి మనము వీల్ అలైన్మెంట్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వీల్ అలైన్మెంట్ కొంచెం ప్రాబ్లం ఉంటే చేయించడం జరిగింది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మేము తీసుకున్న ఇది 3వ కారు ఈ నెలలో. ఆల్రెడీ 2 కార్లు హుందాయ్ గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ సిల్వర్ కలర్, అది రీచ్ అయిపోయింది. ఇంకొకటి ఆస్టా ఆప్షనల్ వైట్ కలర్, అది కూడా రీచ్ అయిపోయింది. ఇది 3వ కారు. ఈ కారు మాత్రం చాలా వాటితో పోల్చుకుంటే ఇది చాలా నీట్గా ఉంది. అవి చిన్న చిన్న స్క్రాచ్లు, డెంట్లు అవి కొంచెం ఉన్నాయి, కానీ ఇవి మాత్రం ఎక్కడ కూడా స్క్రాచ్ డెంట్ లేవు. ఈ బండి వాచ్ చేయలేదు, జస్ట్ ఎట్లా ఉందో అది వాళ్ళ సార్ వాళ్ళ ఇంటికి నుంచి తీయడం జరుగుతుంది. పొద్దున దీనికి షార్ట్ వీడియో పెట్టడం జరిగింది. చాలామంది చూసి ఫోన్ చేశారు. ఈ ఫుల్ వీడియో పెడతా అని చెప్పిన, ఇప్పుడు తీస్తున్నా దీని గురించి ఫుల్ వీడియో. సాయంత్రం అయింది, ఇప్పుడు 6:30 అవుతుంది. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది, రూపాయి పని లేదు. మంచి గ్లాసులు, ఆల్ గ్లాసులు వచ్చిన ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ ఎడబడుతుంది 15/5/2014లో రిజిస్ట్రేషన్ అయింది కారు. డీజిల్ వేరియంట్ మనకు 20+ మైలేజ్ వస్తుంది. చిన్న ఫ్యామిలీలకు మంచిగా ఉంటుంది కారు. అలై వీల్స్, పుష్ స్టార్ట్, ఈ వేరియంట్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇప్పిస్తాం మేము, చూసుకోవచ్చు. ముందు టైరు ఆల్మోస్ట్ 50 to 60% ఉంది. ఇప్పుడు కొంచెం చీకటి అనేది కూడా సరిగ్గా కనబడతలేదు. అండర్గ్రౌండ్లో ఎక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ కూడా నీట్గా ఉంది. మనకు ఆటో ఫోల్డెడ్ సైడ్ మిరర్స్ వస్తాయి. మనకు లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి. ఇది ఒక మంచి ఫీచరు. మనం అన్లాక్ చేసినప్పుడు మాత్రం మన ఓపెన్ అయిపోతాయి 2. చూసుకోవచ్చు. కుడిపక్క డ్రైవర్ సీట్ దగ్గర పంచులు ఎక్కడ ఓపెన్ కాలేదు, చూసుకోవచ్చు. ఇంకా నీట్గా ఒకసారి చూపిస్తున్నా. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఈ పంచులు ఉండేవి. మేము ప్రతి ఏ కార్ తీసుకున్నా మేము పంచులు తీసి చూపించడం జరుగుతుంది. జస్ట్ అవగాహన కోసం అంతే. మేము అన్ని రకాలు చెక్ చేసిన తర్వాతనే కార్ విడదీస్తాం. మీరు కూడా సర్వీస్ రికార్డు మీకు కావాలంటే మీకు పంపిస్తాం. 2023 దాకా దీని సర్వీస్ రికార్డు 43,000 అట్లా తిరిగింది. తర్వాత ఈ 1 yearలో 54,000 తిరిగింది. ఒకసారి చూపెడతా రీడింగు. $53,295 తిరిగింది వెహికల్. ఎలాంటి చెక్ లిస్ట్ లేదు దీనిలో కార్లో. మనం ఓన్లీ ఇప్పుడు పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ సింబల్ వస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, పోయింది, అది కూడా పోయింది. హ్యాండ్ బ్రేక్ తీస్తే అది కూడా పోతుంది. డాష్ బోర్డ్లో ఎలాంటి సిగ్నల్స్, మనకు వార్నింగ్ లైట్లు ఏం లేవు. ఇంజన్ చెక్ లైట్ కానీ లేదంటే ఎయిర్ బ్యాగ్ కానీ ఎలాంటి సిగ్నల్ లేదు. మనం చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఆడియో మౌంటర్ కంట్రోల్ ఉంది. కారు చాలా నీట్గా ఉంది, సైలెంట్గా ఉంది. సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎఫ్ఎం కూడా మంచి సౌండ్ వస్తుంది, చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. ఏసీ కూడా చిల్డ్ వస్తుంది, చిల్డ్ ఏసీ వస్తుంది మనకు. డాష్ బోర్డ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మంచి నీట్గా ఉంది కారు. సీట్ కవర్లు కూడా చాలా లగ్జరీగా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ సీట్ కవర్లు. ఎక్కడ కూడా చిన్న కూడా డ్యామేజ్ లేవు సీట్ కవర్లు. మనకు 70 మ్యాట్ చేయడం జరిగింది. చాలా నీట్గా ఉంటుంది కారులో, చూసుకోవచ్చు. ఏసీ కూడా ఆన్లో ఉంది. ఇప్పుడు ఏసీ చాలా చల్లగా వస్తుంది లోపల, మంచి మనకు చాలా నీట్గా వస్తుంది. ఇది టైం సెట్ చేయలేదు, టైం సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు టైం తర్వాత సెట్ చేస్తుంది. సరే ఇంజన్ చూపెడతా.
మనకు కార్టన్ ఫుల్ తీసుకోవడం జరిగింది. మనకు అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి కార్కి, ఆర్సీ సెకండ్కి అన్ని మనం తీసుకోవడం జరిగింది. చూడొచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది. ఎక్కడ కూడా కుడిపక్క ఆప్రాను డ్యామేజ్, చిన్న డ్యామేజ్ లేదు, షోరూమ్తో వచ్చిందే ఉంది. జస్ట్ అది డస్ట్ ఉంది, అది తుడవలేదు అంతే. బ్యాటరీ కూడా 100 వారంటీ ఉంది. కూలెంట్ కూడా బాగుంది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెషన్ ఏం లేదు వెహికల్లో. ఇది 3 పిస్టన్ ఇంజన్ కూడా కొంచెం వైబ్రేషన్ ఉంటుంది. తర్వాత మనకు రన్నింగ్లో ఎలాంటి వైబ్రేషన్ ఉంటుంది, జస్ట్ స్టార్టింగ్లో మాత్రం ఏసీ ఇంజన్ మాత్రం కంప్రెషన్ ఇంజన్ కూడా ఉంటుంది. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, చిన్న డ్యామేజ్ లేదు. మనం ఒకసారి వాచ్ చేపిస్తే, ఇంటీరియర్ వాచ్ చేపిస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది కారు. సస్పెన్షన్ కానీ స్టీరింగ్లో సౌండ్ కానీ ఎలాంటి ఏం లేవు, ప్రాబ్లం లేదు. 25+ మైలేజ్ వస్తుంది. మేము లోకల్లో ఒక దాదాపు 200 కిలోమీటర్లు తిరగడం జరిగింది కార్లో. తర్వాత చెక్ చేయడం జరిగింది. గురుగ్రామ్ నుంచి ఇక్కడ ఢిల్లీ నుంచి గురుగ్రామ్కి 2 సార్లు కూడా జరిగింది. ముందు పక్క టైర్లు 60 to 70% మాత్రం ఉన్నాయి, వెనకాల 50% ఉన్న టైర్లు. ఇప్పటికిప్పుడు మార్చాల్సిన పని లేదు. 160/70 R14 ఇది టైరు. కాంటినెంటల్ మంచి టైరు, మంచి గ్రిప్ ఉంటుంది, చూసుకోవచ్చు. సాయంత్రం అయింది కాబట్టి కొంచెం నీట్గా కనబడతలేదు. ఎక్కడ కూడా చిన్న డెంట్ పెయింట్ ఏం పర్లేదు బండికి, చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. లోపల కుడిపక్క పంచ్ ఇది చూపెట్టలేదు మీకు. కుడిపక్క కూడా ఇక్కడ పంచులు ఓపెన్ కాలేదు, అన్ని పంచులు చెక్ చేయడం జరిగింది. బండికి రూపాయి పని లేదు, చిల్లేసి వస్తుంది కార్కు. సిటీలో మంచి మైలేజ్ వస్తుంది. సిటీలో 20 to 23 వస్తుంది, హైవేలో మాత్రం 25+ వస్తుంది. చాలా ఎక్సలెంట్ ఉంది. పైన రూఫ్ కూడా ఎక్కడ డెంట్ వాళ్ళలేదు, ఇది కూడా ఇక్కడ డ్యామేజ్ కాలేదు, చూసుకోవచ్చు. వెహికల్ చాలా నీట్గా ఉంది, చాలా ఎక్సలెంట్ ఉంది. వెనకాల టైర్ లైట్ చిన్న క్రాక్ పడ్డది, అది మార్చాలంటే మళ్ళీ మార్చాలంటే మాత్రం 4-5 వేలు అవుతాయి. చిన్న పడ్డది, ప్రాబ్లం ఏం లేదు. అది వెనకాల వచ్చేసి పార్కింగ్ సెన్సార్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఈ వెనకాల పార్కింగ్ ఆన్ చేసినప్పుడు ఎవరైనా వెనక అడ్డం వస్తే మనకు పార్కింగ్ సౌండ్ వస్తుంది. చాలా నీట్గా ఉంది కారు, చూడొచ్చు. ఎడమ పక్క వెనకాల టైరు MRF, అలై వీల్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు. 50 to 60% ఉన్న టైర్ ఉంది. అండర్ గ్రౌండ్లో ఎలాంటి డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది కారు. 3 పంచులు తీసి చూపెట్టిన. ఇప్పుడు ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అన్ని పిల్లర్ చూపెట్టడం జరిగింది. కారు స్టార్టింగ్లో ఉంది. ఇంకా మనకి ఇది కీ లోపల లేనప్పుడు మనకు సౌండ్ వస్తుంది, కీ అవుట్ అయిందని చెప్పి. అన్ని సెన్సార్లు పనిచేస్తున్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. చిల్ చేసి వస్తుంది, సస్పెన్షన్ సౌండ్ లేదు, మనకు చూడొచ్చు. 2 కీస్ బయటనే ఉన్నాయి. కీ లేనప్పుడు అట్లా సౌండ్ వస్తుంది, ఆరన్ వస్తుంది. కీ లోపల ఉంటే సౌండ్ రాదు. ఇంకొక విషయం, మీకు పుష్ స్టార్ట్ వేరియంట్లో కీ లోపల ఉండి మనం లాక్ చేయాలనుకుంటే లాక్ కాదు, కీ మొత్తం బయట వేసినప్పుడు లాక్ అవుతుంది. చాలామంది భయపడుతూ ఉంటారు లాక్ అయిపోతుంది లోపల కార్బెట్ అని చెప్పి. ఇది కీ లోపల ఉన్నప్పుడు మాత్రం అసలు లాక్ కాదు, కీ బయట తీసిన మాత్రం లాక్ అవుతుంది. చాలా నీట్గా ఉంది కారు. ఆల్ గ్లాస్ ఒరిజినల్, ఏ బాడీ పార్టీ కూడా చేంజ్ కాలేదు. షోరూమ్ ట్రాక్ ఉంది, జస్ట్ 54,000 తిరిగింది మీకు చూపెట్టిన రీడింగు. ఇంజన్ సౌండ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకు కార్టన్ ఫోర్ నుంచి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి, మనకు చూసుకోవచ్చు. మనకు ఏ కార్ తీసుకున్నా మన ముందు డాక్యుమెంట్స్ కూడా రెడీ ఉంటే చాలామంది భయపడుతుంటారు. దీనికి సంబంధించిన ఫామ్ 29, ఫామ్ 30 లోకల్ రిజిస్ట్రేషన్ కానీ లేదంటే ఎన్ఓసి గురించి కానీ ఇవన్నీ ఉంటాయండి. మీకు చూపెడతారు ప్రతి ఒక్క చాలా రోజుల కింద ఒకసారి చూపెట్టిన మీకు. ఇది ఎన్ఓసి గురించి. ఇప్పుడు ఎన్ఓసి కావాలంటే ఇది ఆల్రెడీ ఓన్ సంతకం పెట్టుంది, మీకు డైరెక్ట్ మీకు పంపించడం జరుగుతుంది. ఎవరికి కావాలనుకున్నా ఎన్ఓసి కూడా జస్ట్ వారం రోజుల్లో మీకు తీసి పంపిస్తాం. ఎందుకంటే ఢిల్లీ వెహికల్ కాబట్టి తొందరగా అప్లోడ్ అవుతుంది. మీకు వెహికల్ మీకు రీచ్ అయ్యేలోపు ఇక్కడ ఎన్ఓసి అయిపోతుంది. మీకు వారం రోజుల్లో మీకు ఎన్ఓసి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కార్లు కూడా ఎన్ఓసి మేము ఆల్రెడీ అప్లై చేసినాం, అవి అయిపోతే పంపించడం జరుగుతుందండి. వెనకాల రియర్ ఏసీ వస్తుంది మనకు. వెనకాల కూర్చున్న వాళ్ళకు మంచి ఏసీ వస్తుంది. సమ్మర్లో కూడా మంచిగా ఉంటుంది. ఈ గ్రాండ్ ఐటెంలో మాత్రమే ఇప్పుడు తీసుకున్న కార్లు ప్రతి కార్లో ఉంది. వెనకాల డిక్కీ ఒకసారి చూపెడతా. డిక్కీ చూసుకోవచ్చు. మనకు ట్రే మన కంపెనీతో వచ్చిన ట్రే కూడా ఉంది.
ఇది వేరే కార్ది టైర్ వాళ్ళది. డిక్కీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకు డిక్కీలో లైట్ వెలుస్తుంది చూసుకోవచ్చు. డిక్కీ ఓపెన్ చేసిన మాత్రం లైట్ వస్తుంది. అపోలో టైర్ ఉంది, 50% ఉంది, టైర్ బాగుంది. జాకీ పానా టూల్ కిట్స్ అన్నీ ఉన్నాయి, వీల్ పానా కూడా ఉంది చూసుకోవచ్చు. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ లేదండి కారు. ఇక చూసుకోవచ్చు వెనకాల ఇది కూడా పట్టి చేంజ్ కాలేదు, జస్ట్ ఒకసారి వాష్ చేసుకోలేదు కాబట్టి ఇట్లా ఉంది, ఎట్లా పడుతుంది. మనకు ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా వెనకాల కూడా ఏం డ్యామేజ్ కాలేదు కారుకు. ఒక్కసారి బ్యాక్ నుంచి చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఏసీ చిల్డ్ వస్తుంది, సస్పెన్షన్లో సౌండ్ లేదు, స్టీరింగ్లో సౌండ్ లేదు. డీజిల్లో 25+ మైలేజ్ వస్తుంది, మేము చెక్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్ ఉంది కారు. ఇది ప్రజెంట్ ఇది ఢిల్లీలో ఉందండి. ఎవరికైనా ఈ కార్ కావాలంటే మీరు ఢిల్లీకి చూసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ కొట్టిన వాళ్ళకు కార్ ఆపుతాం, లేదు అంటే 2-3 రోజుల తర్వాత మీరు వస్తామంటే మేము వారంటీ మీకు మీరు అనుకుంటే ఢిల్లీకి వచ్చి కార్ చూసుకొని తీసుకొని పోవచ్చు. బై రోడ్ కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీకు ఆయిల్ చేంజ్ కూడా చేసి ఉంది. బై రోడ్ ఈజీగా వెళ్ళిపోతుందండి. మీరు కంటైనర్లు అంటే కొంచెం వారం 10 రోజులు లేట్ అవుతుంది, వచ్చి తీసుకెళ్ళొచ్చు అండి. నేను ఇక్కడే ఉంటా, నాకు వచ్చి నేను లొకేషన్ పెడతా, నాకు దగ్గరకు వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ కారు వెనకాల రియర్ వైఫర్, రియర్ డిఫాగర్ ఇది ఒకటి మంచిగా ఉంటుంది. మనకు చలికాలంలో మనకు ఫాగ్ వచ్చినప్పుడు వెనకాల కూడా మనకు వాటర్ వస్తుంది, ఇది ఆన్ చేసినప్పుడు అది క్లీన్ చేసుకుంటుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రం ఉంటుంది చూసుకోవచ్చు. బండి చూడడానికి చాలా ముద్దుగా ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేసిన కారు. 53,000 తిరిగింది సర్వీస్ రికార్డు. ఒరిజినల్ అండి, ట్యాంపరింగ్ ఏం లేదు. చాలామంది అనుకుంటారు ఢిల్లీలో ట్యాంపర్ అవుతుందని చెప్పి, అలాంటి ఏం లేదండి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ సిద్దిపేట్. నా ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.